ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎవరైనా మంత్రశాస్త్రాన్ని చదివే వాళ్ళు గానీ, దీక్షలు తీసుకునే వాళ్ళు గానీ, ఏ దేవత గొప్పది, ఏ మంత్రం గొప్పది, ఏ దేవతను ఆరాధిస్తే గొప్పగా మనం ముందుకెళ్ళొచ్చు అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. నిజానికి దేవతలందరూ గొప్పవాళ్ళే. వాళ్ళందరికీ సమానమైనటువంటి శక్తులే ఉంటాయి. కాబట్టి మీరెంత బాండింగ్ పెంచుకుంటున్నారు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక క్లాస్‌లో ఒక టీచర్ స్కూల్‌లో క్లాసులు చెప్పినప్పుడు పిల్లలందరికీ ఏ విధంగా ఒకే మార్క్స్ రావో, అదేవిధంగా దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి పవర్ అనేది ఎవరైతే ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటారో, మానసికంగా పవిత్రతతో ఉంటారో వారికి మాత్రమే శక్తి లభిస్తుంది. దేవతలందరూ గొప్పవాళ్ళే. కానీ మనం నమ్మకంతో, శరణాగతితో, భక్తితో ఉన్నప్పుడు మాత్రమే శక్తి లభించి మనం గొప్పగా తయారవుతాం. దేవతలో, మంత్రంలో తేడా ఉండదు. మన స్వభావంలో తేడాలు ఉండడం వల్లే ఎన్ని లక్షలు జపాలు చేసినా రిజల్ట్ ఉండదు. కాబట్టి దేవత గురించి ఆలోచించకుండా మీరు దివ్య శక్తితో బాండింగ్ అనేది గొప్పగా పెంచుకున్నప్పుడే మీ పనులనేవి తొందరగా అవుతాయన్నమాట. స్వస్తి.